ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు నవంబర్ 29వ తారీఖు శుక్రవారం. సెన్సెక్స్ మంత్లీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇన్ఫోసిస్, విప్రో, ఐసిఐసిఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నెగిటివ్లో క్లోజ్ అవగా హెచ్డిఎఫ్సి బ్యాంకు ఏడిఆర్ బులిష్గా అయితే క్లోజ్ అయింది. ఇండియన్ ఇండిసెస్ అనేది ఎలా పర్ఫామ్ చేసినాయి ఒకసారి చూద్దాం. ఐటీ, ఆటో, సర్వీస్ సెక్టర్ కొద్దిగా ప్రెషర్లో ఉన్నాయి. అక్కడ నుంచి కూడా మెటల్స్ దాకా నెగిటివ్గా క్లోజ్ అవగా పిఎస్సి బ్యాంక్, మీడియా, రియాలిటీలో కొంత రికవరీ అనేది కనిపించింది. మొత్తం మీద నిన్న సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా ఇండియన్ ఇండిసెస్ నుంచి కనిపించింది. ఇక గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్టయితే హాంకాంగ్ నెగిటివ్గా ఉంది, టాప్ లూజర్గా. ఏషియా మార్కెట్ జపాన్ అండర్ ప్రెషర్లో ఉంది. సౌత్ కొరియా, ఫ్రాన్స్, యూరప్, జర్మన్, లండన్. కోర్స్ ఏంటంటే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ కూడా నెగిటివ్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి. చైనా A50 ఫ్యూచర్స్ కూడా నెగిటివ్లో ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ రష్యా టాప్ గెయినర్గా ఉంది. US 500 స్లైట్ బులిష్గా ట్రేడ్ అవుతుంది. US మార్కెట్స్లో కొద్దిగా వొలటాలిటీ ఉందని చెప్పేసి S&P 500 విక్స్ చెప్తూ ఉంది. మొత్తం మీద గ్లోబల్గా మనం తీసుకున్నట్టయితే ఏషియా మార్కెట్లో కొంత ప్రెషర్ క్లియర్గా విజిబుల్ అవుతూ ఉంది. ఇక ఫ్రెండ్స్, US 30 అనేది స్టాక్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది. సేల్స్ ఫోర్స్, ఇంటెల్, మైక్రోసాఫ్ట్. కోర్స్ ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ డే ఉంది కాబట్టి వాళ్ళకి హాలిడేస్ అనేది నడుస్తూ ఉన్నాయన్నమాట. అందుకని ఈ డేటా అనేది ప్రీవియస్ది అంతే చూపిస్తూ ఉంది. ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టయితే నిన్నటి రోజున యూఎస్కి హాలిడే ఉంది. అగైన్ ఏంటంటే ఈరోజు మార్కెట్స్ ఓపెన్ ఉంటాయి కానీ తొందరగా క్లోజ్ అవుతాయి. ఇక ఇండియన్ ఓరియంటెడ్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే లేదు. బట్ ఈరోజు ఫ్రెండ్స్ మనకి 4 గంటలకి సాయంత్రం, దాని తర్వాత 5 గంటలకి చాలా ఇంపార్టెంట్ డేటా అనేది రావడం జరుగుతుంది. గవర్నమెంట్ బడ్జెట్ వాల్యూ ఎంత ఉంది, అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది రావడం జరుగుతుంది. అండ్ డిపాజిట్ గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో, బ్యాంక్ లోన్ గ్రోత్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్పుట్ ఎలా ఉంది, అండ్ జీడిపి గ్రోత్ రేట్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ Q3కి రావడం జరుగుతుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సాయంత్రం 5:30 ఈ డేటా రిలీజ్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా ఇది నేను టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తాను. ఇక ఫ్రెండ్స్, US మార్కెట్స్లో ఫ్యూచర్స్ అయితే స్లైట్ బుల్లిష్గానే క్లోజ్ అయ్యి వాళ్ళకి థ్యాంక్స్ గివింగ్ హాలిడేస్ అనేది నడుస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతం లెస్ వాల్యూమ్స్ అనేది యూఎస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి ఫ్యూచర్స్లో. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే ఇవ్వట్లేదు. అండ్ మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ అంటే స్టాక్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏవి కూడా బ్యాన్ లిస్ట్లోకి అయితే వెళ్ళలేదు. ఈ టోటల్గా నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం తీసుకున్నట్టయితే అదాని ఎంటర్ప్రైజెస్, శ్రీరామ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రీన్లో క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. టాప్ లూజర్లో SBI లైఫ్, M&M, అదాని పోర్ట్, బజాజ్ ఫైనాన్స్, HDFC లైఫ్. కోర్స్ చాలా కంపెనీలు నెగిటివ్గా క్లోజ్ అయినాయి. ముఖ్యంగా టెక్ ఓరియంటెడ్ కంపెనీస్ లైక్ TCS, టెక్ మహీంద్రా, HCL టెక్, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి బికాజ్ యూఎస్లో ఉన్న న్యూస్ వల్ల. ఇక ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ కొన్ని స్టాక్స్లో జరుగుతుంది. ఎక్సైడ్ ఇండస్ట్రీస్, ఇండిగో, IEX, ICICI ప్రూ లైఫ్లో లాంగ్ బిల్డప్ జరుగుతున్నట్టు చూపిస్తుంది. షార్ట్ కవరింగ్ వచ్చేసరికి BHEL, చంబల్ ఫర్టిలైజర్లో జరుగుతుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ SBI లైఫ్, MFSL, ఇన్ఫీ, HDFC లైఫ్, బజాజ్ ఫైనాన్స్లో కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్ విషయానికి వచ్చేసరికి LTTS, ఐచర్ మోటార్స్, విప్రో, మెట్రోపోలిస్లో కనిపిస్తూ ఉంది. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నిఫ్టీ చార్ట్ అనేది మనం తీసుకున్నట్టయితే నిన్నటి రోజున హ్యూజ్ రెడ్ బార్ అనేది పడింది. వాల్యూమ్స్ కూడా రైజ్ అయినాయి. ఎనీహౌ టోటల్ ఇంటర్ప్రిటేషన్ మనం తీసుకున్నట్టే షార్ట్ బిల్డప్ జరుగుతున్నట్టు ఇంటర్ప్రిటేషన్ చూపిస్తూ ఉంది. అదేవిధంగా బ్రాడర్ పిక్చర్లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాయి అనేది మనం చూసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం లాంగ్ సైడ్ ఏమో 22.3% ఉన్నాయి, షార్ట్ సైడ్ 61.4% కనిపిస్తుంది. ఇక సిగ్నిఫికెంట్ షార్ట్ 12.85%, సిగ్నిఫికెంట్ లాంగ్ 3.35% అనేది కనిపిస్తుంది. పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం తీసుకున్నట్టయితే FIS ఇండెక్స్ ఫీచర్స్లో పెద్దగా పార్టిసిపేట్ చేయట్లేదు. స్టాక్ ఫీచర్స్లో కూడా యాక్టివ్గా లేరు. ఇండెక్స్ ఆప్షన్స్ అండ్ స్టాక్స్ ద్వారా ఏంటంటే షార్ట్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ కోర్స్ ఏంటంటే స్టాక్స్లో ఎగ్జిట్ తీసుకున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ప్రొపరైటరీ విషయానికి వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్లో ఏంటంటే షార్ట్ పొజిషన్ క్రియేట్ చేశారు. స్టాక్ ఫీచర్స్ ద్వారా బులిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు. క్లయింట్ లెవెల్ డేటా అనేది మనం తీసుకున్నట్టయితే అన్నిట్లో కూడా బుల్లిష్గా ఉన్నారు. డిఐఎస్ డేటా అనేది తీసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్లో పెద్దగా యాక్టివ్గా లేరు, స్టాక్ ఫీచర్స్లో మాత్రం హెవీగా షార్ట్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ స్టాక్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు.
సో టోటల్గా మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ 11,756 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది, హెవీగా సెల్ చేశారు. అండ్ డిఐఎస్ 8,718 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తూ ఉంది. ఈసారి కూడా ఎఫ్ఐఎస్ అయితే సెల్ చేశారు, అగైన్ ఏంటంటే డిఐఎస్ అయితే బై చేసి సపోర్ట్ చేశారు. ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాం. ఈరోజు సెన్సెక్స్ కూడా ఉంది కాబట్టి దాని లెవెల్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇక నిఫ్టీ విషయానికి వస్తే ప్రస్తుతం మనకున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 24,050. ప్రస్తుతానికి 24,000 అనేది రౌండ్ నెంబరు. ఆ రౌండ్ నెంబరు దగ్గరే ఆల్మోస్ట్ ఏంటంటే ప్లేయింగ్ అనేది జరుగుతుంది. ఎనీహౌ ప్రస్తుతానికి హైయర్లో నుంచి కిందకి వెళ్తూ ఉంది. సో 24,050 పివోట్ పాయింట్ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత మనకి 23,857 ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అయింది. ఈ లెవెల్ దగ్గర మార్కెట్ స్టేబుల్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే మనకి ఉన్న ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసరికి 79,529 రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. 78,900 అనేది ఒక టెంపరీ సపోర్ట్ లాగా మనం కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే నిన్నటి రోజున 51,800 దగ్గర 830 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకుంది రౌండ్ నెంబరు. ఎనీహౌ ఫ్రెండ్స్, మనం వాచ్ చేయాల్సిన లెవెల్ వచ్చేసరికి రెసిస్టెన్స్గా 52,066, దాని తర్వాత 52,490 అనేది సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అప్ సైడ్. ఇక ఫ్రెండ్స్, మనకి ఇండియా విక్స్ అయితే 4% దాకా రైజ్ అయింది. ఇండియన్ మార్కెట్స్ వోల్టాలిటీ ఉందని చెప్పేసి విక్స్ చెప్తూ ఉన్నాయి. అండ్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అనేది మనం తీసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో ప్రస్తుతానికైతే లెస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. ఎక్కువగా అక్కడ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి థ్యాంక్స్ గివింగ్ డే పెద్దగా పార్టిసిపేషన్ లేదు. బట్ ఏంటంటే బేరిష్ సెంటిమెంట్లో లేదు, కానీ ఎప్పుడైతే రౌండ్ నెంబర్ అనేది రీచ్ అయిందో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకున్నట్టు క్లియర్గా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం డాలర్ ఇండెక్స్ అయితే కొద్దిగా వీక్గానే వెళుతుంది ఫ్రెండ్స్. అండ్ నిఫ్టీ 50 మనం చూస్తే ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్అవుట్ అయ్యాయి, గ్యాప్ కూడా ఫిల్ అయింది. సో చూద్దాం. ప్రస్తుతానికి మనకి ఒక ఫిబొనాకీ అనేది డ్రా చేసుకుందాం కింద నుంచి పైకి. ప్రస్తుతానికి ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసరికి 23,813, 23,682, ఈ రెండు కూడా ఇంపార్టెంట్ లెవెల్. బట్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మార్కెట్ పడుతూ ఉందో రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మనం కన్సిడర్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని షార్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రస్తుతానికి 52,000 మార్క్ అయితే డ్రాప్ అయింది. బట్ ఇక్కడ గ్యాప్ అయితే ఇంకా ఫిల్ అవ్వలేదు. 51,250 నియర్ బై ఏంటంటే గ్యాప్ ఉంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వస్తే ఫ్రెండ్స్, కొత్త కాంట్రాక్ట్స్ అనేది ఓపెన్ అయిపోయాయి, నిన్న ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి. అండ్ రెండు కూడా ఏంటంటే డిసెంబర్ కాంట్రాక్ట్స్ యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ మన ప్రైస్ అనేది చూసుకున్నట్లయితే 24,118 దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి ఒక 2 పాయింట్స్ దాకా నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ మన నిఫ్టీ ఫీచర్ వచ్చేసరికి 24,115 దగ్గర క్లోజ్ అయింది. సో స్టిల్ ఏంటంటే ఒక 3 పాయింట్స్ పాజిటివ్గా అయితే కనిపిస్తుంది. అగైన్ మనం ఒక ఫ్లాట్ ఓపెనింగ్ లేదంటే స్మాల్ గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. స్మాల్ గ్యాప్ డౌన్ అనమాట, 10-20 పాయింట్లు అలాగా. అండ్ ఒక ఫ్లాట్ ఓపెనింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ పెద్దగా వేరియేషన్ అయితే ఏం లేదు. గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతానికి చాలా ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. బట్ నిన్న నెగిటివ్ సెంటిమెంట్ ఉంది కాబట్టి మనం స్మాల్ గ్యాప్ డౌన్ అనేది ఒక ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అది కూడా 10-20 పాయింట్లు. ఇక కొన్ని స్టాక్స్ అయితే రెడార్లో ఉన్నాయి. ఎన్విరో ఇన్ఫ్రా ఈరోజు లిస్టింగ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ జొమాటో అండ్ కేఈఐ ఇండస్ట్రీస్, పేటిఎం, నైకా, ఎల్ఐసి, పాలసీ బజార్, ఫిన్టెక్, న్యూస్ అండ్ సాఫ్ట్వేర్, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ ఒకసారి చదవండి. నేనైతే లింక్ టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. జొమాటో వచ్చేసరికి వీళ్ళు ఏంటంటే క్యూఐపి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ ద్వారా 8,500 కోట్లు అనేది రైజ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో జొమాటో న్యూస్లో ఉంది. దాంట్లో ఏంటంటే కొద్దిగా వోల్టాలిటీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇక టెక్నికల్గా సమరీ ఏంటి అనేది మనం తీసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీలో స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. బట్ లోవర్ టైం ఫ్రేమ్లో అయితే సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది. కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది ఇక్కడ. ఇక నిఫ్టీ 50 అయితే మనకి డైలీలో లోవర్ టైం ఫ్రేమ్స్లో కూడా కొద్దిగా సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో యూఎస్లో పెద్దగా వాల్యూమ్స్ అయితే పార్టిసిపేట్ చేయట్లేదు. అండ్ టెక్ ఓరియంటెడ్ కంపెనీలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ లేదా సెల్లింగ్ ప్రెషర్ అనేది సిగ్నిఫికెంట్గా జరుగుతూ వస్తుంది. ఐ థింక్ ఫ్రెండ్స్, బ్యాంక్ కొద్దిగా స్టేబుల్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నాయి. బ్యాంక్స్లో ఇండివిజువల్గా ఏదన్నా ఆపర్చునిటీ వస్తే కూడా ఇండివిజువల్ స్టాక్స్లో మనం పార్టిసిపేట్ అయితే చేసుకోవచ్చు. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ని మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. 18,000 మార్క్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. మల్టిపుల్ టైమ్స్ ఆ లెవెల్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. సో దాంట్లో కొద్దిగా మనం వోల్టాలిటీ అనేది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ప్రస్తుతం ఉన్న కాంటెక్స్ట్లో మనకైతే
మార్కెట్ లోవర్ టైం ఫ్రేమ్స్లో కిందకి వెళ్తూ ఉంది కాబట్టి మార్కెట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏదైనా షార్టింగ్ ఆపర్చునిటీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర ఏదైనా ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్ కనిపిస్తే కూడా లాంగ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ యొక్క పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ గురించి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.